రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరు, టీడీపీ ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే పట్టుదలకు, మొండితనానికి కేరాఫ్ అడ్రస్. ఒక విషయం మీద నిలబడ్డాడు అంటే ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కేసులొచ్చినా, ఎంత బెదిరింపులొచ్చినా సరే నిటారుగా నిలబడి పోరాటం చేస్తాడు తప్ప బెదరడు, చెదరడు. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పోరాటమైనా సరే, ఆకివీడు రామాలయం కోసం జరిపిన పోరాటమైనా సరే, రఘురామ కృష్ణరాజు తానేంటో చూపించుకున్నాడు. ఆకివీడులో అది రామాలయం కాదు, అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడ టెంపుల్ని బాగు చేయడానికి వీల్లేదు, అది గొంతేనమ్మ ఆలయం అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది చెప్పినప్పుడు, కాదు కాదు అది రామాలయం అని చెప్పేసి చాలామంది హిందువులు చెప్తున్నప్పుడు, సహజంగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలోకి రాజకీయ నాయకులు వెళ్ళటానికి భయపడతారు. వీళ్ళ ఓట్లు అవసరమే, వాళ్ళ ఓట్లు అవసరమే, ఈ వివాదం ఎందుకు నాకు అనుకొని పక్కగా జరుగుతారు. కానీ రఘురామ కృష్ణరాజు ఎక్కడా పక్కగా జరగలే. కొన్ని ఓట్లు వస్తే వస్తాయి, కొన్ని ఓట్లు పోతే పోతాయి. రాముడి కోసం నిలబడాలి, ధర్మం కోసం నిలబడాలి. రామాలయాన్ని రామాలయం కాదని చెప్తారేంటి? ఆలయం కనపడుతుంది, అది రామాలయం అన్నది అర్థమవుతుంది. రికార్డుల్లో కూడా అక్కడ రామాలయం ఉందని క్లియర్గా ఉంది. రికార్డులు చెప్తున్నాయి, కళ్ళ ముందు రామాలయం కనపడుతుంది, కానీ రామాలయం కాదంటారు. ఒకడొచ్చి గొంతెనమ్మ ఆలయం అంటాడు, ఇంకోటి ప్రభుత్వ ఆస్తి అంటాడు, ప్రభుత్వ స్థలం అంటాడు. ఏంటిది అంటే అక్కడ రామాలయం ఉండకుండా చేయటం కోసం ఆ చుట్టూ మతం మారినోళ్ళు అక్కడ రామాలయాన్ని పక్కన పెట్టేయటం కోసం చేపిస్తున్న కుట్రలు అని అర్థమైన తర్వాత లేదు లేదు అక్కడ రామాలయం కట్టాల్సిందే అని రఘురామ కృష్ణరాజు గారు డిసైడ్ అయ్యారు. ఆ రామాలయం ఓపెనింగ్కి రఘురామ కృష్ణరాజు గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద బలమైన దాడి జరిగింది. ఆ దాడిని ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన కొట్టడానికి పోయారు. పైగా ఆయన దళిత క్రిస్టియన్ అనే పదాన్ని పాయింట్అవుట్ చేశారు. ఈ దళిత క్రిస్టియన్ ఏంటి అసలు? దళితులైన వాళ్ళు క్రిస్టియన్స్ కాలేరు, క్రిస్టియన్స్లో దళితులు ఉండరు, ఇది ఆయన చెప్పాడు. కోర్టు కూడా ఇదే చెప్పింది. మతం మారిన తర్వాత దళితులకి రిజర్వేషన్ ఎలా వస్తాయి అనేది ఆయన పాయింట్. అంటే మతం మారిన తర్వాత దళితులు కారుగా, ఆ మతంలో దళితులు లేనప్పుడు దళితులు ఉండరు, క్రిస్టియన్స్ ఉంటారు. మతం మారిన తర్వాత రిజర్వేషన్లు ఏంటి? మతం మారిన తర్వాత హక్కులు ఏంటి? హిందూ మతంలో దళితులకు ఉండే హక్కుల్ని వేరే మతం లాక్కపోవటం ఏంటి? హిందూ మతంలో దళితులుగా ఉన్నంతకాలం వాళ్ళకి ఉండాల్సిన హక్కులన్నీ ఉంటాయి, ఉండాల్సిందే కూడా, రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి కల్పించిన హక్కులు. కానీ వాళ్ళు మతం మారిన తర్వాత ఆ మారిన మతంలో కులం లేనప్పుడు కులం ఆధారంగా ఉండే రిజర్వేషన్లు వాళ్ళకెందుకు? కులం ఆధారంగా ఉండే రక్షణ చట్టాలు వాళ్ళకెందుకు? ఇక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు అనుభవిస్తారు కదా, ఇక్కడ వాళ్ళు కన్యాయం చేస్తూ ఇక్కడ హక్కులు పట్టిపోయి అక్కడ వాళ్ళు అనుభవించడం కరెక్ట్ కాదు కదా అనేది రఘురామ కృష్ణరాజు గారు ఆ స్టాండ్ మీద కూడా నిలబడ్డారు. ఆ స్టాండ్ ఆయన ఎత్తుకున్నప్పుడు కొంతమంది చెప్పారు, మీరు ఇలా మాట్లాడితే కొంతమంది దళితులు ఓట్లు పోతాయి, మతం మారిన వాళ్ళు ఓట్లు పోతాయి. పోతే పోనీ, ఓట్ల కోసమైనా రాజకీయం అనే కరాఖండిగా ఒక రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడు, ఓట్ల కోసమే రాజకీయం అనుకుంటాడు, కానీ ఓట్ల కోసం కాదు రాజకీయం అని రఘురామ కృష్ణరాజు గారు నిలబడ్డారు. పైగా డైరెక్ట్గా చర్చిలకి అనుమతి లేకుండా మైక్ సౌండ్స్, ఈ డీజేలు పెట్టుకోవడానికి వీలు లేదని కూడా వాళ్ళ నియోజకవర్గంలో హుక్కుని జారీ చేశాడు. ఇలా చేయాలంటే ధైర్యం కావాలి, ఇలా చేయాలంటే దమ్ము కావాలి. ఒక మత విషయాల్లో ఏలు పెట్టి మీరు అన్ని రకాల అనుమతులు తీసుకోండి, తీసుకున్నాకే మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పడానికి అంత ఈజీ కదా ఆ మాట చెప్పడం అనేది. ఏ మతం విషయంలో ఏ నాయకుడు ఆ మాటలు చెప్పలేడు. ఎందుకంటే మత కార్యక్రమాలు సహజంగా అనుమతులు ఉండవు ఏ మత కార్యక్రమాలకు కూడా. కానీ అనుమతి తీసుకొనే నిర్వహించాలి అని చెప్పడం అంటే అదొక రిస్కు. ఆ రిస్కును కూడా ఆయన భరించాడు. ఆకివీడులో రామాలయం కట్టాలి అన్నాడు. ఇప్పుడు కట్టడానికి ఉన్న అన్ని రకాల అనుమతులు వచ్చేసాయి. సుప్రీంకోర్టు దాకా పోయాడు కేసు కోసం. ఆయనకు వ్యతిరేకంగా జడా శ్రవణ్, మిగతా వాళ్ళంతా, కొంతమంది ఐపీఎస్ అధికారులు, కొంతమంది ఈ జడా శ్రవణ్, వాళ్ళ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆకివీడులో రామాలయం కట్టకుండా చేయటం కోసం ఏం ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అన్ని రకాల వాదనలు తెర ముందు చేసుకొచ్చారు. అన్ని వాదనలు ఎదుర్కొన్నాడు.
న్యాయపరంగా ఎదుర్కొన్నాడు, రాజకీయ పరంగా ఎదుర్కొన్నాడు, భౌతికంగా ఎదుర్కొన్నాడు దాడులు. అన్నిటిని ఎదుర్కొని ఇలా ఆక్విలో రామాలయాన్ని కంప్లీట్ చేయడమే లక్ష్యంగా, అది కూడా ప్రజల విరాళాలతోటి ఇలా ఆక్విలో రామాలయ నిర్మాణానికి ముందుకెళ్తుంది అక్కడ ప్రయత్నం. ఇప్పుడే కాదండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడటం కూడా ఒక అమోఘం. ఎందుకంటే అక్కడ జగన్ మాట తప్ప ఇంకెవరి మాట చెల్లుబాటు కాని సమయంలో 2019లో జగన్ ఎంత బలమైన నాయకుడు. 23 ఎంపీలు గెలిచాడు. సారీ, తర్వాత ఇది 151 ఎమ్మెల్యేలు గెలిచాడు. జగన్ బలంగా ఉన్న సమయంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ విధానాన్ని క్వశ్చన్ చేస్తూ వైసీపీ విధానాలనే క్వశ్చన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డినే క్వశ్చన్ చేశాడు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడే రోజులవి. కానీ భయపడకుండా క్వశ్చన్ చేశాడు. గట్టిగా మాట్లాడాడు, బలంగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టి, జైల్లో పెట్టి, లేదు స్టేషన్లో పెట్టి, కస్టోడియల్ టార్చర్ పెట్టినా సరే బెదరలేదు. తిరగబడ్డాడు తప్ప బెదరలేదు. నిలబడ్డాడు తప్ప చెదరలేదు. అందుకనే దట్ ఈజ్ రఘురామకృష్ణరాజు అనాలి. మొండితనానికి, పట్టుదలకి కీరాపడ్రస్ అతను. ఒక విషయాన్ని నమ్మాడు అంటే, ఒక విషయం మీద నిలబడ్డాడంటే అదే మాట మీద నిలబడతాడు. రాజకీయ నాయకుల్లాగా ఈరోజు ఈ మాట, రేపు ఇంకో మాట అన్నట్టు ఉంటుంది ఆయన విధానం. సో మొత్తానికి ఆయన కోరుకున్నట్టు, ఆయన అనుకున్నట్టు ఆక్విలో రామాలయ నిర్మాణానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే లెక్క.